సీఎం గారు కూడా గవర్నమెంట్ జాగాలు ఎక్కడ కబ్జా కాకుండా చూడమంటున్నాడు. మీరు చేసే పనులు ఇవా? పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయడం, వీళ్ళందరూ సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను గవర్నమెంట్ జాగాలు ఏంటి నీకు అక్కడ పర్మిషన్ ఇయ్యరు. ఒకటి నాకు కొద్దిగా వచ్చినావు, కానీ ఇంతమంది పోలీసులు ఎందుకు తీసుకొచ్చినావు నువ్వు? మరి ఎవరు వచ్చిండు? ఎవరు కంప్లైంట్ తీసుకే వచ్చిండు? నాకు అది చెప్పండి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, ఎవరు కంప్లైంట్ ఇస్తే మీరు వచ్చి నాకు చెప్పండి సార్. నాకు సార్ ఎవరు కంప్లైంట్ చేశారు? మీరు ఎమ్మెల్యే గారు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇష్యూ కాకూడదని నేనేం కాదంటే, ఇంకోటి ఈ జాగా పార్క్ పెట్టినా నా సొంతాన్ని కాదు. మీరైనా గవర్నమెంట్ పే చేస్తున్నారు, నేనైనా గదే పని. నేను ఎప్పటికీ ఉండా 2 నెలల తర్వాత మేము కూడా వెళ్ళిపోతాము. ఉన్న రోజైతే మేము మంచిగా పని చేయాలి కదా. మేము దౌర్జన్యంగా ఈయనది కూడా నాకు తీసుకునే అవసరం లేదు. నాకు ఈయన మీద కక్ష కూడా లేదు. నేను ఇప్పటిదాకా కూడా చూడలేదు. నాకు ఈయన మీద ఏం లేదు. కాకపోతే ఏంటంటే, నా ఒక బాధ ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ వాళ్ళే ఇట్లాంటి పనులు చేస్తే మంచిది కాదని నేను అడుగుతున్నాను. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏంటి? పోలీసు వాళ్ళు ఇంతమంది ఎందుకు వస్తారా? మరి ఎందుకు వచ్చారు పోలీసు వాళ్ళు? ఎందుకు వచ్చి నా దగ్గరికి వచ్చిన పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారు? అమ్మా ఒక నిమిషం అమ్మా. పోలీసులు ఇంతకైనా వచ్చి చేసే అవసరం లేదు. గవర్నమెంట్ ఇంకా మీరు మాకు సపోర్ట్ చేయాలి. మేము గవర్నమెంట్ ల్యాండ్ ఉండండి అమ్మ. ఏదైతే మేము గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నామో మీరు మీకు సపోర్ట్ చేసి మనం అందరం గవర్నమెంట్ పని చేసి మనం హెల్ప్ చేయాలి. కానీ మీరందరూ రావడం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఏమున్నా ల్యాండ్ ఆర్డర్ ఎవడా? ఎవరు రమ్మని రమ్మనండి. ఎవడో ఎవరున్నారు రమ్మనండి ఇక్కడ. ఎవరున్నారో ఏమో మరి సార్, మేము ఉండాలి టోటల్ ఉండదు.